హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కే డ్రామా కథలు. అందరూ ఎలా ఉన్నారండి? మళ్ళీ నేను ఒక కొత్త డ్రామా ఎక్స్ప్లెనేషన్తో వచ్చేసానండి. ఇది 2013లో రిలీజ్ అయిన హూ ఆర్ యూ అనే కొరియన్ డ్రామా. హూ ఆర్ యూ అని ఒక హై స్కూల్ డ్రామా కూడా ఉంది, సో కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇది హారర్, సస్పెన్స్ అండ్ థ్రిల్లర్ మిక్స్ అయి ఉన్న డ్రామా అన్నమాట. ఇందులో మెయిన్ ఫీమేల్ లీడ్ అంటే మన హీరోయిన్కి ఆత్మలు, దయ్యాలు కనిపిస్తూ ఉంటాయి, కానీ మెయిన్ మేల్ లీడ్కి కనిపించవు. వాళ్ళిద్దరూ కలిసి ఒకటే టీంలా పనిచేయాలి. సో అది ఎలా హ్యాండిల్ చేస్తారు, మళ్ళీ కేసెస్ని ఎలా రిజాల్వ్ చేస్తారు అనేదే చాలా ఇంట్రెస్టింగ్గా చూపించారు. సిమిలర్ జానర్తో చాలా డ్రామాస్ ఉన్నా నాకు ఇది వన్ ఆఫ్ ద బెస్ట్లా అనిపించింది. ఎందుకంటే ఈ డ్రామాలోని మెయిన్ ప్లాట్ చాలా స్ట్రాంగ్ అండ్ రియలిస్టిక్గా ఉంటుంది. సో ఇవాళ మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్న కథ హూ ఆర్ యూ అని 2013లో రిలీజ్ అయిన కొరియన్ డ్రామా నుంచి ఎపిసోడ్ నెంబర్ 1. నేను వీక్లీ 4 to 5 టైమ్స్ అన్ని ఎపిసోడ్స్ లైన్గా పోస్ట్ చేస్తానండి. సో తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ సిరీస్ ఎక్స్ప్లెనేషన్ని కంప్లీట్గా చూడొచ్చు. అలానే ఈ వీడియోని లైక్ చేసి నాకు కమెంట్స్లో ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో చెప్పండి. ఇంకా లేట్ చేయకుండా ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేద్దామా? ఎపిసోడ్ స్టార్టింగ్లో మనం 2007లో జరిగిన ఒక ఫ్లాష్ బ్యాక్ ఇన్సిడెంట్ చూపిస్తారు. అందులో ఒక పోర్ట్ దగ్గర ఉన్న షిప్లో ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తున్న క్రిమినల్స్ని పట్టుకోవడానికి హ్యూన్జూ అనే పోలీస్ ఆఫీసర్ వెళ్తాడు. అతను ఫస్ట్ సీక్రెట్గా వాళ్ళని వాచ్ చేస్తున్నా సడన్గా అతని వాకీ టాకీ సౌండ్ రావడంతో క్రిమినల్స్ అతన్ని చూసి చేజ్ చేస్తారు. అక్కడే కార్ దగ్గర అతని పార్ట్నర్ అయిన ఇంకొక పోలీస్ ఆఫీసర్, మన మెయిన్ ఫీమేల్ లీడ్ అయిన షియోన్ కూడా వెయిట్ చేస్తూ ఉంటుంది. ఆమె సౌండ్ రావడంతో షిప్ వైపుకి వెళ్తుంది. అక్కడికి వెళ్ళాక ఆమెకి హ్యూన్జూ ఎవరి వైపు గన్ పాయింట్ చేసినట్టు కనిపిస్తుంది. నెక్స్ట్ మినిట్ అతన్ని ఎవరో షూట్ చేస్తారు. దాంతో అతను అక్కడే పడిపోతాడు. అది చూసి షియోన్ షాక్తో హ్యూన్జూ అని ఒక్కసారిగా అరుస్తుంది. ఆ క్రిమినల్స్ ఆమెను కూడా చూసి చేజ్ చేస్తారు. ఒక క్రిమినల్ ఆమె దాకా వచ్చేసి హెడ్ మీద ఒక రాడ్తో కొట్టడంతో ఆమె కూడా అక్కడ పడిపోతుంది. నెక్స్ట్ 6 years తర్వాత హాస్పిటల్లో ఉన్న షియోన్ని చూస్తాం. ఆమె ఆ ఇన్సిడెంట్ జరిగిన రోజు రాత్రి నుంచి ఇప్పటిదాకా హాస్పిటల్లో కోమాలో ఉందని మనకు తెలుస్తుంది. కొన్ని వీక్స్ తర్వాత షియోన్కి మెలకువ వస్తుంది. దాంతో డాక్టర్స్ ఆమెకి MRI స్కాన్స్ అవన్నీ చేయిస్తారు. 6 years కోమాలో ఉండి లెగిసినా ఆమె బాడీ సిస్టమ్ ఒక నార్మల్ హెల్దీ పర్సన్లా ఫంక్షన్ అవుతుందని డాక్టర్స్ కూడా ఆశ్చర్యపోతారు. కొన్ని వీక్స్ రికవరీ తర్వాత ఆమెని డిశ్చార్జ్ చేస్తారు. నెక్స్ట్ సీన్లో 2 పోలీస్ ఆఫీసర్స్ ఆమెని 2007లో జరిగిన ఇన్సిడెంట్స్ గురించి ఇంట్రోగేట్ చేస్తూ ఉంటారు. కానీ షియోన్కి ఏమీ గుర్తుండదు. అదే విషయం వాళ్లతో మళ్ళీ చెప్తూ ఉంటుంది. ఇక్కడ బేసికల్గా హ్యూన్జూన్ని 6 years బ్యాక్ ఒక ఆపరేషన్కి పంపిస్తారన్నమాట. ప్లస్ హ్యూన్జూన్ ఆమె బాయ్ ఫ్రెండ్ కూడా. కానీ ఆ ఆపరేషన్ ఫెయిల్ అయ్యి హ్యూన్జూన్ చనిపోతాడు. వాళ్ళు ఆమెకి హ్యూన్జూన్ పిక్ చూపించి అడిగినా అతను ఎవరో నాకేమీ గుర్తు రావడం లేదు అని అంటుంది. షిన్జూన్ చాలా ఫ్రస్ట్రేట్ అయిపోయి షివూన్ చాలా ఫ్రస్ట్రేట్ అయిపోయి క్లాస్ అవతల వైపు ఉన్న హైయర్ అఫీషియల్స్తో నాకు ఏమీ గుర్తు రావడం లేదు, నాకు గుర్తు రావడానికి ఏదైనా హెల్ప్ చేయమని అడుగుతుంది. 3 months తర్వాత షియోన్ని హాస్పిటల్లో ఒక సైకియాట్రిస్ట్తో చూస్తాం. ఆమె అతనితో నాకు ఇప్పుడు మనుషులు కనిపిస్తున్నారు, కానీ వాళ్ళు మనుషులు కాదు అని అంటుంది. అంతలో అక్కడ ఉన్న ఇంకొక డాక్టర్ తన పెన్తో సౌండ్ చేయడంతో ఆమె అతనితో అలా సౌండ్ చేయొద్దు అని చెప్తుంది. అతను లేచి నిలబడి విండో దాకా వెళ్ళి అక్కడి నుంచి జంప్ చేసేస్తాడు. షియోన్ కంగారుగా విండో దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ కింద ఎవరూ ఉండరు. షీన్ షిఫ్ట్ అయ్యి లాస్ట్ అండ్ ఫౌండ్ సెంటర్లో పనిచేస్తున్న మన మెయిన్ హీరో గున్వూని చూపిస్తారు. అతనికి ఇవాళ డిపార్ట్మెంట్లో కొత్తగా రాబోతున్న టీమ్ లీడర్ని ఇంప్రెస్ చేసి ఎలా అయినా క్రైమ్ స్క్వాడ్ టీంకి మారాలి అని అద్దంలో స్పీచ్ ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటాడనమాట. అక్కడికి షివోన్ వస్తుంది.
ఆమె గెటప్ చూసి అతను ముందు ఎవరో లాస్ట్ వస్తువు కోసం వచ్చింది అనుకుంటాడు. కానీ ఆమె టీం లీడర్ ట్యాగ్ చూసి ఆమె టీం లీడర్, కొత్తగా వచ్చిన టీం లీడర్ అని అర్థం చేసుకుంటాడు. ఆమె కూడా డిపార్ట్మెంట్లో నా పేరు క్రేజీ గర్ల్ అని చెప్పి తన బ్యాగ్లోంచి బట్టలు తీసుకుని షవర్ రూమ్కి వెళ్తుంది. ఆమె ఫ్రెష్ అయి వచ్చాక అతను ఆమెని స్టోరేజ్ రూమ్కి తీసుకుని వెళ్తాడు. ఆ స్టోరేజ్ రూమ్లోనే లాస్ట్ అండ్ ఫౌండ్ వస్తువుల్ని ఉంచుతారన్నమాట, అంటే వాళ్ళకి దొరికినవన్నీ. అక్కడ ఆమెకి అది చూపించి అతను బయటకు వచ్చి ఇంకొక సీనియర్ ఆఫీసర్ అయిన మూన్సిక్కి కాల్ చేస్తాడు. అతనితో క్రేజీ గర్ల్ వాళ్ళకి టీమ్ లీడర్గా వచ్చిందని ఫ్రస్ట్రేటెడ్గా చెప్తూ ఉంటాడనమాట. అంతలో షివోన్ అతన్ని పిలవడంతో కాల్ కట్ చేసి ఆమె దగ్గరికి వస్తాడు. అక్కడ ఆమె అతన్ని ఆ లాస్ట్ ఐటమ్స్ గురించి అడుగుతూ ఓరామ్ అనే పేరుతో ఉన్న జాకెట్ని టచ్ చేస్తుంది. అక్కడ గున్వు ఫ్రస్ట్రేట్ అవుతూ ఉండటంతో లెట్స్ టాక్ అని చెప్తుంది. నెక్స్ట్ సీన్లో గున్వు అండ్ షివోన్ని ఒక రెస్టారెంట్లో చూస్తాం. ఆమె అక్కడ అతనితో నువ్వు ఒక మెంటర్ లాంటి మేల్ బాస్ వస్తారని అనుకున్నావు, కానీ నేను వచ్చాను, నేను అర్థం చేసుకోగలను అని అంటుంది. అతన్ని కూడా ఫ్రాంక్గా మాట్లాడుతూ నాకు అసలు ఈ సిచ్యువేషన్ నచ్చలేదు, నేను జస్ట్ మీకంటే 3 years జూనియర్ని, ప్లస్ ఇక్కడ 1.5 years నుంచి వర్క్ చేస్తున్నా, కానీ మీరు పోలీస్ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ కాబట్టి ఆ పొజిషన్ మీకు ఇచ్చారు అని మనసులో మాట చెప్తాడు. ఆమె అతన్ని ఫ్రస్ట్రేషన్ అర్థం చేసుకుని ఒక పాత సామెత గుర్తు చేస్తుంది. నువ్వు కోఆపరేట్ చేస్తే విధి నిన్ను గైడ్ చేస్తుంది, లేదంటే అదే విధి నిన్ను ఫోర్స్ చేస్తుంది అని. అలానే నువ్వు జాగ్రత్తగా ఆలోచించుకొని ఎలాంటి విధిని యాక్సెప్ట్ చేస్తావో నీ ఇష్టం అని అంటుంది. నెక్స్ట్ ఆమె వాష్రూమ్లో చేతులు కడుక్కుంటున్నప్పుడు సడన్గా లైట్స్ ఆఫ్ అయిపోతాయి. మళ్ళీ ఆన్ అయ్యాక ఎదురుగా ఒక స్కూల్ యూనిఫామ్లో ఉన్న అమ్మాయి కనిపిస్తుంది. షివోన్ చాలా షాక్ అయి భయపడుతుంది. ఆమె నడుచుకుంటూ వచ్చి షివోన్ హ్యాండ్ని పట్టుకుంటుంది. ఆ చెయ్యి అంతా బ్లీడ్ అయిపోతూ ఉంటుంది. దాంతో ఆమె కంగారు పడిపోయి ఆమెను తోసేస్తూ, ఆ స్కూల్ యూనిఫామ్ అమ్మాయిని తోసేస్తూ గట్టిగా వదిలేయమని అరుస్తుంది. ఆ అరుపులు విన్న గున్వు కూడా వాష్రూమ్లోకి వస్తాడు. అక్కడ షివోన్ ఒక్కతే భయపడుతూ కనిపిస్తుంది. ఆమె అక్కడ ఎవరో స్కూల్ గర్ల్ ఉంది అని చెప్పడంతో తన దగ్గరున్న గన్ తీసి చెక్ చేస్తే ఎవ్వరూ ఉండరు. దాంతో అతను మీరు బాగా తాగినట్టున్నారు అని అంటాడు. నెక్స్ట్ డే వాళ్ళ ఆఫీస్కి వచ్చిన మూన్సిక్తో రాత్రి జరిగిన ఇన్సిడెంట్ గురించి గున్వు చెప్తూ ఉంటాడు. నీ దగ్గర గన్ ఎందుకుంది అని మున్షిక్ అడుగుతుండగా ఆ మాటలను వింటున్న షివోన్ వస్తుంది. గన్ హ్యాండ్ ఓవర్ చేయమని అంటుంది. దాంతో అతను తన గన్ ఇస్తాడు. చూస్తే అది ఒక లైటర్, రియల్ గన్ కాదు. నెక్స్ట్ సీన్లో పోలీస్ ఆక్షన్ ఆర్గనైజ్ చేస్తున్న షియోన్ని చూస్తాం. ఆమె ఓరామ్ అనే పేరుతో ఉన్న జాకెట్ని చూసినప్పుడు ఎదురుగా మళ్ళీ ఆ స్కూల్ యూనిఫామ్లో ఉన్న అమ్మాయి కనిపిస్తుంది. ఆమె ఓరామ్ అనే యూనిఫామ్ మీద పేరు ఉండడం ద్వారా షియోన్కి ఆమె ఓరామ్ అని అర్థమవుతుంది. ఆ రోజు రాత్రి ఆమె ఇంట్లో ఉన్నప్పుడు ఓరామ్ ఆత్మ కూడా అక్కడికి వచ్చి షివోన్ విండో గ్లాస్ మీద హెల్ప్ మీ అని రాస్తుంది. నెక్స్ట్ డే షివోన్ ఆఫీస్కి వచ్చి ఓరామ్ ఇన్ఫర్మేషన్ గురించి ఆన్లైన్లో సెర్చ్ చేస్తే ఆమె ఆత్మహత్య చేసుకొని చనిపోయిందని తెలుస్తుంది. ఆమె గున్వుతో ఇప్పటి నుంచి నేను చెప్పినట్టు చెయ్యి, ఏమీ క్వశ్చన్స్ అడగొద్దు, అంటే నేనేం చెప్తే అదే చెయ్యి, ఏమీ క్వశ్చన్స్ అడగొద్దు అని అంటుంది. అలానే ఓరామ్ బయోడేటా ఇచ్చి ఆమె గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోమని వాళ్ళ స్కూల్కి వెళ్ళి ఎంక్వైరీ చేయమని చెప్తుంది. అతను ఫస్ట్ ఒప్పుకోడు, కానీ షివోన్ నీ పర్ఫార్మెన్స్ రివ్యూ నేనే ఇస్తాను, దాంతో నువ్వు నీకు ఇష్టమైన క్రైమ్ స్క్వాడ్ డిపార్ట్మెంట్కి చేంజ్ అవ్వచ్చు అని చెప్తుంది. దాంతో అతను ఒప్పుకుంటాడు. కానీ బయటకు వచ్చాక తనకి తాను నువ్వు పాపం పిచ్చి పట్టి హాస్పిటల్ నుంచి లీగ్స్ వచ్చిన ఒక ఫీమేల్ బాస్కి జాలిపడి హెల్ప్ చేస్తున్నట్టు ఫీల్ అవ్వు, రివ్యూ కోసం చెయ్యట్లేదు అని అనుకుంటాడనమాట. నెక్స్ట్ షివోన్ ఓరామ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ వాళ్ళ మదర్ని కలుస్తుంది. అప్పుడు ఆమెకి ఓరామ్ మ్యూట్ అని తెలుస్తుంది, అంటే మాట్లాడలేదన్నమాట. వాళ్ళ మదర్ ఓరామ్ రూమ్ చూపిస్తుంది. అక్కడ ఆమె ఒక ఆర్ట్ స్టూడెంట్ అని అర్థమవుతుంది. అలానే ఒక పెయింటింగ్ మీద ఉన్న ఆర్ట్ అకాడమీ అడ్రస్ చూసి అక్కడికి వెళ్తుంది. ఇక్కడ గున్వు స్కూల్లో ఎంక్వైరీ చేస్తే ఓరామ్కి
క్యూంగ్మిన్ అనే పేరుతో ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని తెలిసి అదే విషయం షీవోన్కి కాల్ చేసి చెప్తాడు. షీవోన్ ఎదురుగా ఉన్న స్టూడెంట్ని చూసినప్పుడు అతని యూనిఫామ్ మీద క్యూంగ్మిన్ అని పేరు చూస్తుంది. అతనితో కలిసి మాట్లాడుతుంది. అతను నాకు ఆమె ఎవరో తెలియదని అంటాడు. షీవోన్ ఎంత ట్రై చేసినా ఆ అబ్బాయి మాత్రం ఎలాంటి విషయం చెప్పడు. నెక్స్ట్ సీన్లో షీవోన్ అకాడమీ బయట ఉన్న గున్వుని కలుస్తుంది. అక్కడ జనాలంతా గ్యాదర్ అయ్యి పైన టెర్రస్ వైపుకి చూస్తారు. ఏంటి అని చూస్తే క్యూంగ్మిన్ టెర్రస్ మీద ఆత్మహత్య చేసుకోవడానికి రెడీగా ఉంటాడు. దాంతో వాళ్ళిద్దరూ వెంటనే టెర్రస్ మీదకి వెళ్ళి అతన్ని ఆపడానికి ట్రై చేస్తారు. గున్వు సైలెంట్గా తన చేతికి ఒక హ్యాండ్ కఫ్ని వేసుకుని ఇంకొక హ్యాండ్ కఫ్ కరెక్ట్గా జంప్ చేసి చేస్తున్న క్యూంగ్మిన్కి హ్యాండ్కి పట్టుకుని మొత్తం మీద అతన్ని పైకి తీస్తారు. క్యూంగ్మిన్ సడన్గా స్పృహ తప్పి పడిపోతాడు. దాంతో వాళ్ళు అతన్ని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. గున్వు షీవోన్తో క్యూంగ్మిన్ డెఫినెట్గా ఏదో దాస్తున్నాడని, లేదంటే మీరు కలిసిన తర్వాతే ఎందుకు అలాంటి అటెంప్ట్ చేశాడు అని అంటాడు. అలానే ఏదో పెద్ద ఎక్స్పర్ట్లా మాట్లాడుతూ క్యూంగ్మిన్ మాట్లాడాలి అంటే మనం ఎవరైనా టాప్ ప్రొఫైలర్తోనే పని అవుతుంది అని అలా సజెస్ట్ చేస్తాడనమాట. దాంతో ఆమెకి తన సైకియాట్రిస్ట్ గుర్తు వచ్చి అక్కడికి వెళ్తుంది. నెక్స్ట్ క్యూంగ్మిన్కి స్పృహ వచ్చి జరిగిన విషయం అంతా గున్వుతో చెప్తాడు. తను నేను ఓరామ్ ఆర్ట్ అకాడమీలో కలుసుకున్నాం, తర్వాత డేటింగ్ స్టార్ట్ చేసాం. కానీ ఓరామ్కి మ్యూట్ అవ్వడం వల్ల మా రిలేషన్షిప్ బాగా కష్టంగా అనిపించేది అని అంటాడు. సో తనకి నేనే ఒక సైకియాట్రిస్ట్ని పరిచయం చేశాను, కానీ ఆమె బిహేవియర్ ఇంకా చేంజ్ అయిపోయింది అని అంటాడనమాట. ఏమైందో తెలుసుకుందామని ఒకసారి ఆ సైకియాట్రిస్ట్ని కలవడానికి వెళ్తే అక్కడ అతను ఆమెని ఇన్అప్రోప్రియేట్గా టచ్ చేస్తున్నాడు అని అర్థమైంది అని గున్వుతో చెప్తాడు. గున్వు నువ్వు పోలీసులకి ఎందుకు రిపోర్ట్ చేయలేదు అంటే అతను మా అంకుల్ అని చెప్తాడు. ఇక్కడ సైకియాట్రిస్ట్తో ఉన్న షీవోన్ ఆ అబ్బాయి గురించి చెప్పి అతని కండిషన్ని ఎలా ట్రీట్ చేయాలి అని అడుగుతుంది. ఇంతలో అతను సైకియాట్రిస్ట్ మళ్ళీ కాఫీ రీఫిల్ కోసం వెళ్ళినప్పుడు ఆమెకి గున్వు మెసేజ్ చేస్తాడు. అందులో అసలు క్రిమినల్ ఒక సైకియాట్రిస్ట్ అని, అతని పేరు పార్క్ హ్యూన్జిన్ అని చెప్తాడు. ఇక్కడ షీవోన్ అదే సైకియాట్రిస్ట్ దగ్గర ఉన్నాను అని అక్కడ నేమ్ ప్లేట్ చూసి రియలైజ్ అవుతుంది. అంతలో డాక్టర్ తన రూమ్ డోర్ని లోపల నుంచి లాక్ చేస్తాడు. షీవోన్ డాక్టర్ని చూసి డోర్ ఎందుకు క్లోజ్ చేస్తున్నారు అని అడుగుతుంది. అతను ఆమెతో ఎందుకు క్లోజ్ చేశాను అనుకుంటున్నావు అని రిప్లై ఇస్తాడు. అంతేనండి, దాంతో ఫస్ట్ ఎపిసోడ్ కంప్లీట్ అయింది. ఈ సిరీస్లో ప్రతి ఎపిసోడ్ బాగుంటుందండి. మీకు ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో నాకు కమెంట్స్లో చెప్పండి. ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్లో కలుద్దాం.